హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. సో మునగాకు అనేది మనకి చాలా వరకు తెలుసు. ఇది ఒక మెడిసిన్ లీఫ్ లాగా పనిచేస్తుంది. దీంతో ఎలాంటి రెసిపీస్ అయినా ఎన్ని రకాలుగా మనం తీసుకున్నా కూడా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 100 రోగాలకి మనము చెక్ పెట్టడానికి ఈ మునగాకు అయితే ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. మన అలాంటి హెల్దీ అయిన ఈ మునగాకుతోని మునగాకు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మునగాకు కారం పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే దీన్ని 3 నుంచి 6 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి ఇలాగైనా తీసుకోవచ్చు. మధ్యాహ్నం తినే మన లంచ్లోని మొదటి ముద్ద మనం ఈ మునగాకుతో కానీ తిన్నామంటే ఆ రోజు కావాల్సిన అన్ని పోషకాలన్నీ కూడా అందుతాయి. ఎన్నో రోగాలకి చెక్ పెట్టే ఈ మునగాకుతోని కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మాత్రమే, చాలా తక్కువ అంటే వేసుకోవాలి ఆయిల్. ఇవి కేవలం మనం వేసే పప్పులన్నీ వేగడానికి మాత్రమే. ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మాత్రం జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం వేసిన ఆ కొద్ది ఆయిల్లోనే ఇవి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లోపలి వరకు వేగేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఇక్కడ కారం కోసం ఇక్కడ నేను ఎండుమిర్చి 5 వరకు తీసుకున్నాను. మీ కారం తగ్గట్టుగా ఇక్కడ ఎండుమిర్చి మీరు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, అలాగే మనము ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 కప్పు వరకు మునగాకు అయితే తీసుకున్నాను. మునగాకును చక్కగా వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఇందులోకి వేసుకొని ఆ తేమ అంతా కూడా మొత్తం అంతా పోయేంత వరకు, ఆకు మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మునగాకు అనేది క్రిస్పీగా అయితే వస్తుంది. మనకు పొడి చేసుకోవడానికి కూడా చక్కగా అయితే ఉంటుంది. ఒకవేళ మునగాకు సరిగ్గా వేగకపోయినా, పప్పులు లోపల వరకు వేగకపోయినా కూడా ఆ టేస్ట్ అనేది సరిగ్గా కుదరదు. దీన్ని పర్ఫెక్ట్గా మనం దగ్గరుండి అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ మెత్తని పొడి వచ్చేలాగా ఈ విధంగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మనము మిక్సీ జార్ని మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగానే స్పీడ్లో పెట్టామంటే ఇది పేస్ట్ లాగా అవుతుంది. పల్స్ ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా పొడి వచ్చేలాగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఈ పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే ఆ టిప్స్ అన్ని కూడా యూజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకొని పర్ఫెక్ట్గా కుదిరిందో లేదో, అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.